బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి 3 రోజులకు సంబంధించిన ఆన్లైన్ ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. గత నెల 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు వివరాలు సమర్పించారు. ఇక ఈ-డిప్లో ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా తెలియజేయనున్నారు. అందులోని లింక్ ఓపెన్ చేసుకుని ఉచిత టోకెన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30న 57,000, 31న 64,000, జనవరి 1న 55,000 టోకెన్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన 7 రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులను నేరుగా అనుమతించనున్నారు. ఇక రోజుకు 15,000 చొప్పున 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, 1000 శ్రీవాణి దర్శన టికెట్ల కోటా అమలు చేస్తారు. వీటికి సంబంధించిన టోకెన్లను టీటీడీ ఈ నెల 5న ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి అక్కడ ఏర్పాట్ల గురించి తెలియచేయండి. గుడ్ మార్నింగ్ మహిళ. ఏదైతే చూసుకుంటే స్వామివారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, అలాగే జనవరి 1కి సంబంధించి కూడా ఇటు శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా రికార్డు స్థాయిలో ఈ దర్శన టికెట్లను ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఏదైతే చూసుకుంటే 1.8 లక్షల టోకన్లకు గాను 24 లక్షల మంది భక్తులు తమ పేర్లను కూడా ఈ డిప్ లో నమోదు చేసుకున్నట్టు ఇటు అధికారులు కూడా వెల్లడించినట్టు పరిస్థితి. అంటే నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి నిన్నటి రోజు అంటే డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నమోదు ప్రక్రియ అయితే కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఆ లక్కీ డిప్ విధానాన్ని కూడా ఇటు భక్తులకైతే కూడా తెలియజేస్తారు. ఈ లక్కీ డిప్ ద్వారా ఎవరైతే టికెట్లు వచ్చాయో వాళ్ళకి ఒక లింక్ ద్వారా కూడా టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కూడా ఇప్పుడు టీటీడీ కల్పించిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలా. అంటే ఈ వైకుంఠ ఏకాదశి సంబంధించి కూడా చూసుకుంటే 30 నుండి 30 వచ్చే నెల అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి అదేవిధంగా జనవరి 8వ తేదీ వరకు కూడా ఈ వైకుంఠ ద్వారాలు అయితే తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేదానికి అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి చూసుకుంటే గతంలో అయితే తిరుపతిలో అదేవిధంగా తిరుమలలో సుమారు 10 కౌంటర్లను ఏర్పాటు చేసి కూడా అక్కడ భక్తులకు టికెట్లు అందించేటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా అదేవిధంగా తర్వాత 7 రోజులు మాత్రం ఆఫ్లైన్ విధానంలో కూడా టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి. మొదటి 3 రోజులు మాత్రము లక్కీ డిప్ ద్వారా కేటాయించి తర్వాత 7 రోజులు అంటే సంబంధించి చూసుకుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు 15,000 టికెట్లు చొప్పున అదేవిధంగా శ్రీవాణి టికెట్లు 1000 చొప్పున మరి యథావిధిగా సర్వదర్శనానికి కూడా భక్తులను అనుమతి ఇస్తాము. ఈ మొత్తం సంబంధించి చూసుకుంటే 184 గంటల్లో సంబంధించి కానీ 164 గంటలు సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామని చెప్పి కూడా ఇటు టీటీడీ యంత్రాంగం ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని టీటీడీ సూచనలు పాటిస్తూ ఇటు స్వామివారిని కూడా దర్శనం చేసుకోవాలని కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. తద్వారా చూసుకుంటే మాత్రం ఈ వెబ్సైట్ ద్వారా చూసుకుంటే కూడా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా మాత్రం 13.4 లక్షల మంది భక్తుల పేరు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరోపక్క వాట్సాప్ లో కూడా ఇటు భక్తులకు అందుబాటులోకి టీటీడీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా అంటే చాలా రాష్ట్రాల నుంచే కాదు ఇతర భాష భక్తులు కూడా తిరుమలకు చేరుకుంటుంటారు. వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ప్రతి భాషను కూడా ఇటు వాట్సాప్ లో కూడా ఇటు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రక్రియలో కూడా ఇటు టికెట్లు భారీ ఎత్తున కూడా ఇటు భక్తులైతే నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం టికెట్లు ఉన్న భక్తుల్ని మొదటి 3 రోజులు మాత్రం శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాము. ఎటువంటి క్యూ లైన్ లో మాత్రం దర్శనం ఉండదని చెప్పి ఇటు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రోటోకాల్ పరిధి వ్యక్తులు మాత్రమే ఈ 10 రోజుల పాటు స్వామివారి దర్శనానికి రావాలని వాళ్ళు ఎవరికైతే సిఫార్సు లేఖలు ఇస్తారో వాళ్ళకి దర్శనాలు ఉండవని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రధానంగా ఈ 10 రోజుల పాటు స్వామివారికి నిర్వహించేటటువంటి ఆర్జిత సేవలను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసినట్టు ఇటు టీటీడీ తెలిపింది. మైజా. రైట్ సెల్వం, థ్యాంక్ యూ.